హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సేల్స్ఫోర్స్ తెలుగు విత్ రమేష్. నేను మీ రమేష్ నండి. లాస్ట్ వీడియోలో మనమైతే రికార్డ్ టైప్స్ పేజ్ లేఅవుట్స్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో మనమైతే టూ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఒకటి వచ్చి వ్యాలిడేషన్ రూల్స్, ఇంకొకటి ఫార్ములా ఫీల్డ్స్ అండి. ఈ రెండు వచ్చి ఫార్ములా ఫీల్డ్స్ వచ్చి ఆటో క్యాలిక్యులేషన్ అండి, ఆటో నెంబరు. ఇది మనం దేనైనా ఒకరిని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాగా యూస్ అయితే చేస్తామండి. ఇంకొకటి వ్యాలిడేషన్ రూల్ ఏమంటే, సపోజ్ కాదు, ఇది ఆబ్జెక్ట్ కదా, ఇది ఒక రికార్డు. ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి నా స్టార్టింగ్ చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఉందా. ఇది స్టార్ మార్క్ అది ఉంటే ఇది రిక్వైర్డ్ అండి. ఇది లేకుండా మనమైతే రికార్డ్ అయితే క్రియేట్ చేయము. నా బిజినెస్ యూస్ కేస్ ఏమంటే, ఈ ఫోన్ నెంబర్ కూడా ఈ ఎంప్లాయీని క్రియేట్ చేసేటప్పుడు నాకు ఫోన్ ఫీల్డ్ కూడా మ్యాండేటరీగా కావాలి. ఎందుకంటే ఇది లేకుండా, ఇది ఫిల్ చేయకుండా సేవ్ చేయకూడదు. సేవ్ చేస్తే నాకైతే సేల్స్ రిప్రజెంటేటివ్కి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ పాపులేట్ అవ్వాలి. సో నాకు ఒక వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేయాలి. సో ఇది మన బిజినెస్ యూస్ కేస్ అండి. ఇది మనం ఎలా చేయాలో నేనైతే స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఓకేనా. స్టార్ మార్క్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అండి. ఖచ్చితంగా ఇదైతే ఎంటర్ చేయాలి, లేకపోతే రికార్డ్ అయితే సేవ్ అవ్వదు. ఓకేనా. అది ఎలా చేయాలో నేనైతే చెప్తాను చూడండి. గో టు సెటప్. మనం ఏదైనా చేయాలన్నా మీకు నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. సెటప్లోనే మనం అయితే చేయబోతున్నాం. సెటప్కి వచ్చాక ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసి మన ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఒక టైప్ చేయాలి. ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ వెళ్ళాక ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, ఇక్కడ కింద వెళ్ళాలనుకోండి వ్యాలిడేషన్ రూల్ అని ఉంటుంది. ఇక్కడ మనము రూల్ అయితే రాయాలి. నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఫోన్ ఫీల్డ్ వచ్చి నాకు మ్యాండేటరీ రిక్వైర్మెంట్ కావాలి. సో నేను ఎలా రాయాలంటే, ఫస్ట్ రూల్ నేమ్ వచ్చి ఫోన్ ఈజ్ రిక్వైర్డ్ అని రాస్తా. మీరు ఏమైనా ఇవ్వచ్చు మీ బిజినెస్ యూస్కి తగినట్టు. నేను ఇప్పుడు మీకు అండర్స్టాండింగ్ కావాలని చెప్తున్నా. ఇక్కడ కండిషన్స్ అయితే ఉంటాయండి. మనము ఈ ఫోన్ ఫీల్డ్ వచ్చి ఫోన్ కాబట్టి మనకి ఈజ్ బ్లాంక్. ఇది కొన్ని ఇక్కడ మీరు కానీ మీకు తెలియకపోతే హెల్ప్ దిస్ ఫంక్షన్, దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేసుకున్నారంటే ఏమేమి ఫంక్షను ఏమేమి మీకైతే ఇక్కడ వస్తుందండి. ఇది ఏమో బ్లాక్ అయితే చేసి ఉంటారు, సో ప్రాబ్లం లేదు. చూడండి, దీన్ని క్లిక్ చేస్తారంటే ఇది ఒక హెల్ప్ గైడ్ లాగా ఏ ఫార్ములాకి ఏమేమి యూజ్ చేయొచ్చు, ఏ కండిషన్ యూజ్ చేయాలని సేల్స్ పోసి ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తారు. నేను చూపిస్తాను చూడండి. ఇది కొంచెం లోడ్ అవుతుంది, ఒక్క నిమిషము. ఇలా నేను కొంచెం వెయిట్ చేస్తాము. చూడండి, ఏ కండిషన్, అంటి కండిషను, డేట్ కండిషను, ఏ కండిషన్కి మనం ఏమేమి యూజ్ చేయాలో మీరు ఒకసారి బాగా అయితే చూసుకోండి. సో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఈ ఫీల్డ్ నాకు రిక్వైర్మెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈజ్ బ్లాంక్ అయితే యూజ్ చేస్తాను. ఈజ్ బ్లాంక్ అంటే బ్లాంక్గా ఉండకూడదు ఆ ఫీల్డ్. ఈజ్ బ్లాంక్ అన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేస్తాను. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో వచ్చి నేను ఆ ఫీల్డ్ అయితే ఇంపోర్ట్ చేస్తాను. ఈ ఇంపోర్ట్ చేయాలంటే ఫోన్ కాబట్టి మనం ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చారంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లోనే మనకైతే ఫోన్ అని ఉంటుంది. దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటామంటే అంతే, అయిపోయింది. చెక్ సింటాక్స్ ప్రతి ఒక్కసారి మీరైతే చూసుకోండి. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంటే మీకు నో ఎర్రర్స్ అని, ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ వస్తుంది, లేదంటే నో ఎర్రర్స్ అని వస్తుంది. ఫోన్ ఈజ్ రిక్వైర్డ్ అని నేనైతే సేమ్ కండిషన్ అయితే రాస్తా. ఇది వచ్చి మీకు పేజ్ పైన రావాలా, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ పేజ్ పైన రావాలా, లేకపోతే ఈ ఫీల్డ్ పైన రావాలా. ఇప్పుడు చూడండి, పేజ్ పైన అంటే పైన అయితే వస్తుంది. ఇప్పుడు ఫీల్డ్ పైన అయితే ఎట్లా వస్తుందంటే చూడండి, ఇక్కడ వచ్చేదే ఫీల్డ్ పైన. మనకి టాప్ ఆఫ్ ది పేజ్ పైన రావాలి అంటే మనం ఇక్కడ టాప్ అవిని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు సటన్ ఫీల్డ్ ఇలాగే రావాలి అంటే మనం ఇక్కడ ఫీల్డ్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ వెళ్ళి మనం ఏం ఫీల్డ్, ఫోన్ ఫీల్డ్ కాబట్టి ఫోన్ సెలెక్ట్ చేసుకుంటాం. సేవ్ కొట్టామంటే మన రూల్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసేదానికి ట్రై చేస్తాను, ఒక ఐటీ రిపోర్ట్. ఇప్పుడు నేను చూడండి ఎట్లా వర్క్ అవుతుందో ఒక టెస్టర్గా నేను జస్ట్ ఇస్తాను. సేవ్ చేశాను, ఏమైనా వస్తుందో చూడండి. వచ్చిందా? ఫోన్ రివ్యూ ద ఫీల్డ్. ఓకేనా. ఫోన్ ఈస్ రిక్వైర్డ్ మనం రాసిన ఎర్రర్ మెసేజ్ ఇక్కడ పాపులేట్ అవుతుందా, ఫోన్ ఈస్ రిక్వైర్డ్ అని. ఇలా మీకు లేదా టాప్ ఆఫ్ ది నాకు టాప్ ఆఫ్ ది పేజ్ పైన చూపించాలి అంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి ఇక్కడ సేవ్ చేసుకున్నారంటే, ఇంకొకసారి మీరు సేవ్ చేశారంటే ఇక్కడ ఎలా వస్తుంది, ఫోన్ ఈస్ రిక్వైర్డ్. ఓకేనా. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. దీనినే
చాలా రకాలుగా నాట్ ఓన్లీ ఈస్ట్ బ్యాంకు మనకి చాలా పిక్ లిస్ట్ ఫీల్డ్ కానీ శాలరీస్ కానీ కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయండి, మనమైతే చూస్ చేసుకోవాలి. సో ఇలా అయితే వర్క్ అవుతుందండి. ఎలా ఈ వ్యాలిడేషన్ రూల్స్ రాస్తాం చాలా అయితే ఇది ఇది కొత్తగా కొత్తగా రికార్డు క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జిస్టింగ్ వర్క్ చేయాలన్నా కూడా నాకు ఇప్పుడు బ్లాంక్గా ఉందా, ఇప్పుడు నేను ఏదైనా ఎడిట్ వేరే ఫీల్డ్ ఎడిట్ చేసినా జస్ట్ ఇది సేవ్ చేయాలంటే కూడా అవ్వదు. ఎందుకంటే ఇది తప్పు, ఇది ఇలా సేవ్ చేసినా కూడా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫోన్ ఫీల్డ్ అయితే మ్యాండేటరీ. ఓకేనా, మనము ఈ రిక్వైర్మెంట్ చేస్తేనే వస్తుందండి, లేకపోతే అవ్వదండి. రికార్డ్ అయితే సేవ్ అవ్వదు. ఇలా బిజినెస్ యూస్ కేస్కి నాట్ ఓన్లీ మనకి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏం కావాలంటే అలా అయితే చేసుకోవచ్చండి. దీనినే వ్యాలిడేషన్ రూల్స్ అని అంటారు. ఇంకొకటి ఫార్ములా ఫీల్డ్స్. ఓకే, నాకు ఫార్ములా ఫీల్డ్స్ ఇప్పుడు చూడండి, ఇది అకౌంట్కి అయితే లింక్ అయితే అయ్యింది. ఓకేనా, ఇది నేను రిలేషన్షిప్స్ ఇంకా నేను చెప్పలేదు, నేను జస్ట్ మీకు చెప్తాను ఫార్ములా ఫీల్డ్స్ ఎలా వర్క్ అవుతుందో అని. ఇప్పుడు నేను ఫార్ములా ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఇది అకౌంట్ కదా, ఈ రిలేటెడ్ అకౌంట్కి వెళ్ళినామనుకోండి, ఇక్కడ నాకు ఏం కావాలంటే ఈ ఫోను నాకు సేమ్ అప్డేట్ అవ్వాలండి. ఫోన్ వద్దులేండి, మనకి రేటింగ్ కదా, ఈ రేటింగ్ నాకు ఈ ఎంప్లాయీ రికార్డులో అయితే నాకు కావాలి. ఇక్కడ వచ్చారంటే ఈ ఎంప్లాయీ రికార్డులో నాకైతే ఒక ఫీల్డ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేయాలి పాపులేట్. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే న్యూ అని, ఇక్కడ ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి రీడ్ ఓన్లీ ఫీల్డ్ అండి. మనము జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి, ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది, మనకి అప్డేట్ అయిపోతుందండి. ఓకేనా, ఇక్కడ నాకు ఫోన్ రేటింగ్ అని నేను అకౌంట్ రేటింగ్ అని ఇస్తా. అకౌంట్ రేటింగ్ నాకు కావాలి. ముందు చూసుకోండి, అకౌంట్ రేటింగ్ ఫీల్డే లేదు, నేనైతే కొత్త ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నా, అది ఫార్ములా ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఫార్ములా ఫీల్డ్స్లో అయితే మనకి రీడ్ ఓన్లీ కాబట్టి కొన్ని మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. చెక్ బాక్స్ కానీ, కరెన్సీ కానీ, డేట్ అండ్ టైం కానీ, నంబర్ కానీ, పర్సెంట్ కానీ, టెక్స్ట్ కానీ, నేనైతే టెక్స్ట్ తీసుకుంటా. ఎందుకంటే ఇది అకౌంట్లో వచ్చి రేటింగ్ వచ్చి ఇది కాబట్టి పిక్ లిస్ట్ నేను టెక్స్ట్ అయితే తీసుకుంటా, సపోర్ట్ అవుతుంది కాబట్టి. నేను జస్ట్ ఇక్కడ ఫార్ములా అయితే ఏమి ఇస్తానంటే, ఇక్కడ నేను ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో లుక్అప్ అయితే తీసుకుంటా. ఒక్క నిమిషము, ఈసారి అకౌంట్ కాబట్టి నేను వేరే చోట వెళ్ళాలి. ఓకే నిమిషం, సరే అది సింపుల్ ఫామ్. ఓకే, నాకు ఇక్కడ ఎంప్లాయీలో నుంచి అకౌంట్ నుంచి రేటింగ్ అయితే కావాలి. చూడండి, ఇది లుక్అప్ అండి, రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేనైతే చెప్తాను. జస్ట్ మీకు ఇప్పుడు ఫార్ములా ఏమంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఫార్ములాకి వెళ్ళి దీనిని క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా కూడా అంటారండి. ఓకేనా, నేను చెప్తాను అది క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా. ఇక్కడ వెళ్ళారనుకోండి, నాకు అకౌంట్ రేటింగ్ కావాలి కాబట్టి నేను రేటింగ్ అయితే ఇక్కడ అకౌంట్ నుంచి రిలేషన్షిప్, ఇక్కడ నుంచి నేనైతే రేటింగ్ అయితే తీసుకుంటా ఈ ఫీల్డ్. ఇప్పుడు దీనికి ఈ థర్డ్ అకౌంట్కి ఏమి అకౌంట్ రేటింగ్ ఉందో దానికి ఆటోమేటిక్గా మనకి రికార్డులు అయితే అప్డేట్ అవుతుంది. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఎర్రర్, ఇప్పుడు పిక్ లిస్ట్ ఫీల్డ్ షుడ్ నాట్ బి సపోర్ట్ ఇన్ ద సర్టన్ ఫంక్షన్. చెప్పాను కదా, సర్టన్ ఫంక్షన్స్కి పిక్ లిస్ట్ ఫీల్డ్ అయితే సెట్ అవ్వండి. మనం ఇంకొక ఫీల్డ్ నేను చెప్తే లెంత్ అయిపోతుంది, లేదంటే మీకు ఫస్ట్ రిలేషన్షిప్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను కొంచెం ఒకటి ఏం చేస్తానంటే చకచకాని ఒక 2 ఫార్ములాస్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అది క్రాస్ ఆబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకేసారి చెప్తే మీకు అర్థం అవ్వదు. ఒక నిమిషం, నేను ఫస్ట్ నేము అని ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో రెండు క్రియేట్ చేసుకుంటానండి ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. ఓకేనా, ఓకే నిమిషం చకచకా మీకు చేస్తాను. ఫస్ట్ నేము, ఇంకొకటి లాస్ట్ నేము. ఓకేనా, నేను 2 ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ విజిబుల్ అని చేస్తాను. ఇవన్నీ నేను ప్రొఫైల్ అండ్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు చేస్తాను. మీకు ఇప్పుడు కావాలంటే చూడండి, ఒక్క నిమిషము. నేను 2 ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో. ఇక్కడ వచ్చారనుకోండి, ఏదైనా ఒకటి క్రియేట్ చేయండి, వస్తుంది. ఒక్క నిమిషం.
కొంచెం అప్డేట్ అయ్యాక ఒక 5-2 సెకండ్స్ అవుతుంది. మనం ఒక క్విక్ రిఫ్రెష్ చేసుకునేద్దాం. చూడండి వచ్చాయా ఫస్ట్ నేమ్ సెకండ్ నేము. ఓకేనా, ఇప్పుడు నేను దీంట్లో జస్ట్ నా బాల ఫస్ట్ నేమ్ బాల కే అని పెడతా. ఓకే, ఈ ఫోన్ ఫీల్డ్ రిక్వైర్డా, సరే ఇచ్చేస్తాం. సరే, ఇప్పుడు నేను ఇలా ఇచ్చానా, నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏమంటే ఇంకొక ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. అది ఫుల్ నేమ్. ఓకేనా, ఫుల్ నేమ్ అయితే రావాలి. ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ రావాలి, రెండు కలిపి రావాలి. అది ఎలా చేయాలో ఫార్ములా ఫీల్డ్ అయితే మనమైతే రిక్వైర్మెంట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లోనే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఇక్కడ ఫార్ములా క్లిక్ చేసుకోండి. ఫార్ములా క్లిక్ చేసుకొని ఫుల్ నేమ్ ఫీల్డ్ నేమ్ అయితే ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇది టెక్స్ట్ కాబట్టి మనం టెక్స్ట్ అయితే చూస్ చేసుకుందాం. ఇక్కడ అడ్వాన్స్లో నేను సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి నేను ఫస్ట్ కన్కాటినేషన్ చేస్తాను. ఫస్ట్ నేమ్ ప్లస్ ఒక స్పేస్ ఇచ్చేసి లాస్ట్ నేమ్. ఓకేనా, చేస్తా. నాకు రెండు కలిపి రావాలి. నేను అది క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. మీకు ఒకేసారి నేను బేసిక్ చెప్పకుండా ఫస్ట్ కాంప్లెక్స్గా చెప్తే మీకు అర్థం అవ్వదు రిలేషన్షిప్. అది రిలేషన్షిప్ వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇది రెండు కాన్కనేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఫార్ములా మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు డేటా ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్ అయితే అప్డేట్ అయిపోతుంది. చూడండి, కొంచెం రీఫ్రెష్ అయితే చేస్తా. చూసినారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి స్పేస్ కావాలంటే ఒక స్పేస్ అయితే ఇచ్చుకున్నాం. కొంచెం స్పేస్ ఇద్దాం. ఇక్కడ ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఇట్లా ఇచ్చేసి మనం ఇక్కడ ప్లస్ యాక్టివిటీ కూడా ఇట్లా కూడా చేయొచ్చు, వర్క్ అవుతుంది. ఎందుకంటే అది కొంచెం మనకి స్పేస్ ప్లస్ ఇది రావడం కాబట్టి నేను చెప్తున్నా. కొంచెం అప్డేట్ అయ్యాక ఒక్క సెకండ్ అవుతుంది. అది కొంచెం అప్డేట్ అవ్వలే. కొంచెం టైం అవుతుంది. సో కొంచెం రిఫ్రెష్ అయ్యాకి ఒక్క సెకండ్ టైం అయితే పడుతుందండి. సో చూసారు కదా, ఇలా కన్కాటినేషన్ అయితే మనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కావాలంటే ఇంకో ఏది స్పేస్ ఇవ్వాలా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చి చూద్దాం. మామూలుగా ఇది అవసరం లేదు, నేను జస్ట్ మీకు చెప్తున్నా. మామూలుగా అవి రిఫ్రెష్ అయిపోవాలి, కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చింది చూసినారా, బాలాకే. సో నేను స్పేస్ ఇవ్వలేదు, నా మిస్టేక్ అయిపోయింది. ఓకే, స్పేస్ మీరైతే ఇచ్చుకోండి. ఇలా ఫార్ములా ఇలా మీకు ఒకటి నుంచి ఇంకోటి కన్కాటినేషన్ చేయడం, ఆటోమేషన్. మనకి ఇదైతే చూడండి, అన్ని ఫీల్డ్స్కి అయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉందా, ఈ ఫీల్డ్కి మాత్రం ఉండదు. ఎందుకంటే ఇది ఆటో నెంబర్ క్యాలిక్యులేషన్. ఇది వచ్చి రీడ్ ఓన్లీ ఫీల్డ్ అండి. రీడ్ ఓన్లీ ఫీల్డ్ ఏమేమంటారంటే ఫార్ములా ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, ఆటో నెంబరు, ఫార్ములా, ఇంకొకటి రోల్ అప్ సమ్మరీ అంటారండి. అవన్నీ నేను రిలేషన్షిప్ చెప్పేటప్పుడైతే చెప్తానండి. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. వ్యాలిడేషన్ రూల్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇంకొకటి ఫార్ములా ఫీల్డ్స్ ఎలా యూజ్ చేస్తాము. నేను లుకప్ రిలేషన్షిప్, దీనిలో రిలేషన్షిప్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేనైతే క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. ఐ థింక్ మీకైతే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే లుకప్ రిలేషన్షిప్స్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కొంచెం డెప్త్గా అయితే వెళ్దామండి. ఓకేనా, ఇంకా రికార్డ్ టైప్స్, లేఅవుట్స్ అన్నీ కొంచెం చెప్తానండి. ఓకేనా, ఇలాంటివన్నీ మీరైతే మిస్ కాకుండా చూడాలి. అడ్మిన్ గురించి నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ అంటే మోర్ కాన్సెప్ట్స్. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.